హలో అండి, వెల్కమ్ టు profitmaster.in. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే గ్లోబల్ క్యూస్ అన్నీ కూడా ఏషియన్ మార్కెట్స్ ఫ్లాట్గా ఉన్నాయి. కొన్ని మార్కెట్స్ అయితే ఈవెన్ మైనస్లో కూడా ఉన్నాయి. కానీ మన మార్కెట్స్ మనకు తెలిసిందే లాస్ట్ ఒక ఫ్యూ డేస్ నుంచి 1 వీక్ నుంచి నాన్ స్టాప్ ర్యాలీ అనేది కొనసాగుతుంది. ఈరోజు కూడా సేమ్ అదే విధమైన ట్రెండ్ అనేది ఉంది. ఓపెనింగ్ గ్యాప్ అప్ వచ్చింది. మనకు తెలిసిందే టీసీఎస్ రిజల్ట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుండడంతో ఓపెనింగ్ గ్యాప్ అప్ వచ్చింది. ఈవెన్ టీసీఎస్ కాదు, అన్ని ఐటీ కంపెనీస్లో స్టార్టింగ్ ఇనిషియల్గా మార్కెట్కి ఐటీ కంపెనీస్ నుంచి బాగా సపోర్ట్ వచ్చింది. దాని కారణంగా మంచి ర్యాలీ అనేది ఈరోజు మార్నింగ్ దగ్గరగా సెకండ్ హాఫ్ వరకు మంచి ర్యాలీ అనేది నిఫ్టీలో కొనసాగింది. నిఫ్టీ హై కానీ గమనిస్తే ఈరోజు 11,905 అనమాట. ఈ మధ్య కాలపు హై ఎప్పుడైతే మార్చిలో మార్కెట్ కరెక్షన్ వచ్చిందో దాని తర్వాత ఇప్పుడే 11,900 టచ్ అయింది. మధ్యలో ఒకసారి క్లోజర్గా 11,800కి వచ్చింది. తర్వాత అక్కడి నుంచి ట్రెండ్ రివర్స్ అయింది. బట్ ఈసారి కానీ గమనిస్తే మనకి లాస్ట్ ఫ్యూ డేస్గా న్యూ హైస్ని, అంటే న్యూ అండ్ హైస్ ఇన్ ద సెన్స్ ఈ మధ్య కాలపు హైస్ని క్రాస్ చేసుకుంటూ నిఫ్టీ క్లోజింగ్ బేసిస్లో 11,834 దగ్గర ప్రస్తుతానికి క్లోజ్ అయింది. 95 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 23,191 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాము. ఈరోజు హై కానీ గమనిస్తే 23,450. అయితే బ్యాంక్ నిఫ్టీ కొంచెం సెల్లింగ్ అనేది సెకండ్ హాఫ్లో బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ కనపడింది. నిఫ్టీలో కూడా సెకండ్ హాఫ్ నుంచి బాగా సెల్లింగ్ వచ్చిందండి. ఈరోజు హై నుంచి నిఫ్టీ ఒక దశలో 100 పాయింట్స్ కరెక్ట్ అయింది. బట్ క్లోజింగ్ బేసిస్లో 11,834 దగ్గర క్లోజ్ అయింది. ఇక ఈరోజు ప్రధానంగా ఐటీ కంపెనీస్ కాంట్రిబ్యూట్ చేశాయి. అటు టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, విప్రో కానివ్వండి, ఇవన్నీ కూడా నిఫ్టీకి బాగా కాంట్రిబ్యూట్ చేసిన స్టాక్స్. ఇక పర్సంటేజ్ పరంగా విప్రో బాగా పెరిగింది. అయితే ఐటీ కంపెనీస్లోనే మళ్ళీ టీసీఎస్ హై నుంచి కొంత కరెక్ట్ అయిందండి. మార్నింగ్ 4.5% ఉండేది. ఓవరాల్గా అక్కడ నుంచి 3.2%, అంటే హై నుంచి ఒక 2.8% దాకా 3% దాకా టీసీఎస్ కరెక్ట్ అయింది. ఈవెన్ ఇన్ఫోసిస్ కూడా కొంచెం కాదు, ఇన్ఫోసిస్ కూడా దాదాపు హై నుంచి బాగా కరెక్ట్ అయింది. సెకండ్ హాఫ్లో బాగా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఐటీ కంపెనీస్లో కనపడింది. అయితే విప్రో కాకుండా మిగతా ఐటీ కంపెనీస్ అనమాట. ఇక వీక్గా ఉన్న స్టాక్స్ కానీ గమనిస్తే గై, ఓఎన్జీసీ, ఐటీసీ లాంటి స్టాక్స్ వీక్గా ఉన్నాయి. అంటే సెకండ్ హాఫ్ నుంచి మనం గమనిస్తే ఫార్మా స్టాక్స్ బాగా పెరిగాయండి. ఒకవైపు ఏమో సెకండ్ హాఫ్లో దాదాపు అన్ని స్టాక్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. మెజారిటీ ఎన్ఎస్సీలో కానీ గమనిస్తే ఈరోజు డిక్లైన్స్ 867 డిక్లైన్స్, అడ్వాన్సెస్ 600 అడ్వాన్స్ ఉన్నాయన్నమాట. అంటే యాక్చువల్గా మార్కెట్ ఒక 90 పాయింట్స్ పెరిగినప్పుడు అడ్వాన్సెస్ రేషియో ఎక్కువ ఉంటుంది. బట్ ఈరోజు చూస్తే, ఈరోజు కాదు లాస్ట్ 3 రోజుల నుంచి మనకి ఎక్కువగా అడ్వాన్సెస్ కన్నా డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే అంటే నిఫ్టీని పక్కన పెడితే మిగతా చాలా స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం చెప్పాలి అంటే మన నిఫ్టీ అనేది లైఫ్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాం, అంటే ఆల్ టైమ్ హైస్కి దగ్గర ఉన్నాం. ఆల్ టైమ్ హైస్ మామూలుగా యూజువల్గా ప్రీ కోవిడ్కి ముందు నిఫ్టీ 12,200, 12,000 ఆ లెవెల్లో ఎక్కువగా, ఈవెన్ 11,800 నుంచి 12,200 ఆ రేంజ్లో ఎక్కువ రోజులు ఉందన్నమాట. సో ప్రీ కోవిడ్ లెవెల్స్కి నిఫ్టీ వచ్చేసింది. సో అంటే దగ్గరకు వచ్చేసింది అనుకోవాలి. కాబట్టి కొంచెం ఈ సైకలాజికల్గా కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇప్పుడు మార్కెట్లో కనపడుతుంది. లాస్ట్ 3 రోజులు, అంటే మార్కెట్లో కాదు స్టాక్స్లో కనపడుతుంది. ఇది ఓవరాల్గా నిఫ్టీకి సంబంధించి. ఇక F&Oలో కానీ గమనిస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఈరోజు అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్, బయోకాన్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఇటువంటి స్టాక్స్లో లాంగ్స్ బిల్డ్ అయినాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా షార్ట్ టర్మ్కి అంటే ఈరోజు సెకండ్ హాఫ్ నుంచి ఫార్మా కంపెనీస్ బాగా పెరిగాయండి. లో నుంచి బాగా రికవరీ అనేది బాగా వచ్చింది. ఒకవైపు మార్కెట్ పడుతుంటే ఇవి పెరిగాయి. కాబట్టి నేను కూడా షార్ట్ టర్మ్కి ఫార్మా స్టాక్స్ని డిప్స్లో కొనుక్కోండి, కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు. కొంచెం ట్రెండ్ పరంగా, అంటే మూమెంటం, స్వింగ్ ట్రేడింగ్ అంటాం కదా, దాని గురించి. అయితే మిగతా స్టాక్స్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. కొంచెం అంటే ట్రేడింగ్ పరంగా జాగ్రత్తలు చెప్తున్నాను. ట్రేడింగ్ పొజిషన్స్, లాంగ్ పొజిషన్స్ ఇంకా భారీగా పెరిగిపోతుందని, ఫ్యూచర్స్లో మరీ ముఖ్యంగా ఫ్యూచర్స్లో తీసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి మిగతా స్టాక్స్లో. ఎందుకంటే స్టాక్స్ హై నుంచి కరెక్ట్ అవుతున్నాయి, అది గమనించాలి. కొంచెం ట్రెండ్ అనేది ఇక్కడ కాషియస్ అప్రోచ్ అనేది ట్రేడింగ్ పరంగా ఫ్యూచర్స్లో ఉన్న వాళ్ళు తీసుకోవాలండి. అయితే ఇప్పుడే అనుకున్నట్టుగా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ అపోలో హాస్పిటల్, డాక్టర్ రెడ్డిస్, బయోకాన్, హెచ్డిఎఫ్సి లైఫ్. లాంగ్ అన్వైండింగ్ స్టాక్స్ కానీ గమనిస్తే అదానీ ఎంటర్ప్రైజెస్, టైటాన్, కోల్ ఇండియా, పిఈఎల్, ఇటువంటి స్టాక్స్ లాంగ్ అన్వైండింగ్ కనపడుతుంది. షార్ట్ కవరింగ్ వచ్చిన స్టాక్స్లో కానీ గమనిస్తే టీసీఎస్, ఐడియా, బీహెచ్ఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇప్పుడు మన ఈవెన్ టీసీఎస్ ఈరోజు పెరిగినా కూడా
ఫ్యూచర్స్లో దీనికి ఫర్దర్గా పొజిషన్స్ యాడ్ కాలేదు, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగలేదు. ఇవి ఓన్లీ పెరిగింది టీసీఎస్ షార్ట్ కవరింగ్తో పెరిగింది. అయితే నేను అనుకోవడం రేపు టీసీఎస్లో ప్రాఫిట్ బుకింగ్ రావడానికి, అంటే రేపు మైనస్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని బట్టి ఎఫ్ అండ్ ఓ ట్రెండ్ బట్టి కొంచెం షార్ట్ టర్మ్కి ట్రెండ్ ఏ విధంగా ఉంటుంది స్టాక్ స్పెసిఫిక్ అర్థం చేసుకోవచ్చు, ఈవెన్ ఇండిసెస్ పరంగా కూడా అర్థం చేసుకోవచ్చు అండి, బాగా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే. సో టీసీఎస్ అనేది ఈరోజు పెరిగింది, అయినా కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ ఫర్దర్గా యాడ్ కాలేదన్నమాట ఫ్యూచర్స్లో. సో టీసీఎస్లో షార్ట్ కవరింగ్ ర్యాలీ అని చెప్పొచ్చు ఈరోజు. ఇక షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఆర్బిఎల్, వేదాంత, ఐషర్ మోటార్స్, టాటా కన్జ్యూమర్, ముత్తూట్ ఫైనాన్స్ వీటిలో బాగా షార్ట్స్ అనేది బిల్డ్ అయినాయి. ఇది ఎఫ్ అండ్ ఓకి సంబంధించి. ఇక ఓవరాల్గా నిఫ్టీ ఏ విధంగా ఉండవచ్చు అంటే నేను అనుకోవడము కొంచెం ఇదే మనం రేంజ్ బౌండ్ అంటున్నాం, బట్ రేంజ్ బౌండ్ అంటే 100 పాయింట్స్ ఓవరాల్గా ఒక 2-3 రోజులు 4-5 రోజులు 100-150 పాయింట్స్ రేంజ్లో ఉండేదా రేంజ్ బౌండ్ అంటాం. బట్ ఇప్పుడు ఏమైందంటే రోజు 100 పాయింట్స్ పెరుగుతుంది. ఇక ర్యాలీ అనేది ఇక్కడి నుంచి కొనసాగుతుందా లేకపోతే ఇక్కడ ఆగుతుందా అనేది నేను కూడా కొంచెం ఇక్కడ ఆగొచ్చేమో. 11,800 అనుకున్నాము, అది కూడా క్రాస్ అయ్యి దాని అబవ్ ఉంది. కాబట్టి నెక్స్ట్ నిఫ్టీ లెవెల్ టెక్నికల్గా 11,800 పైన నిఫ్టీ సస్టైన్ అయితే 12,050 అనమాట. 12,050 నుంచి 12,060 ఒకసారి టెస్ట్ చేయొచ్చు. అది టెస్ట్ చేయడానికి టైం పట్టవచ్చు, ఇమీడియట్గా టెస్ట్ చేయకపోవచ్చు. కొంచెం దానికి ముందు ఈ లెవెల్లో ఒక పాజ్ అనేది ఆగడానికి అవకాశం నిఫ్టీ కనపడుతుంది. ఇక డౌన్ సైడ్ చూసుకుంటే 11,640 నుంచి 620 ఆ లెవెల్ దాకా నిఫ్టీ డౌన్ సైడ్ అనేది ఉంటుంది. మనం చూస్తుంటే అప్ సైడ్ ఓపెన్ అయింది నిఫ్టీకి, అంటే ఇప్పుడు కాదు, లాస్ట్ ఒక 10-15 డేస్గా కంటిన్యూగా మనకి న్యూ హైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. కింద డౌన్ సైడ్ సపోర్ట్స్ ఒకప్పుడు 11,400 ఉండేది, 11,200 ఉండేది, ఇప్పుడు 11,600కి వచ్చేసింది అనమాట. అంటే పైకి మనకి రెసిస్టెన్స్లు అనేమో మనకి చాలా దూరం న్యూ హైస్ వైపు వెళ్తుంది మార్కెట్. బట్ సపోర్ట్స్ కానీ చూసుకుంటే ఇంతకుముందు సపోర్ట్స్ అన్ని మనకి బ్రేక్ చేసుకొని పైకి వచ్చింది కాబట్టి ఇంతకుముందు రెసిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సపోర్ట్గా ఉంటాయి అనమాట. 11,600 నుంచి 620 అనేది షార్ట్ టర్మ్కి నిఫ్టీకి సపోర్ట్ అనమాట. ఇది నిఫ్టీకి సంబంధించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్ కాదు, ఒకరు కంటిన్యూగా ఒక ఇంట్రెస్టింగ్ మెసేజ్ పెడుతూ ఉన్నారు. ఏంటంటే నిఫ్టీ హై పీఈ దగ్గర ఉంది. పీఈ పరంగా అంటే పీఈ వాల్యుయేషన్స్ పరంగా ఏంటంటే హై పీఈ అంటాం. మామూలుగా ఫండమెంటల్ ప్రకారం పీఈ అనేది హై ఉంటే ఆ స్టాక్ ఎక్స్పెన్సివ్గా అనుకుంటాం. అయితే ఇక్కడ 2 రకాలుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. గ్రోత్ ఉంది అనుకోండి ఒక స్టాక్లో, దానికి బాగా అది ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఇంకా స్టాక్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. గ్రోత్ ఉన్న స్టాక్స్ పీఈ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్గా. కొన్ని స్టాక్స్ ఉంటే వాటికి గ్రోత్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా కెమికల్స్ ఉంది, ఆ టాటా కెమికల్స్ పీఈ లో పీఈ ఉంటుంది, బట్ స్టాక్ పెరగదు. అదేవిధంగా హై పీఈ ఉందనుకోండి, సపోజ్ టాటా కన్జ్యూమర్ స్టాక్ అనుకోండి, దానికి హై పీఈ ఉంది, అయినా కూడా అది ఇంకా పెరుగుతుంటుంది, ఎందుకంటే గ్రోత్ అనేది అదే విధంగా ఉంది. తర్వాత లారస్ ల్యాబ్ కూడా పీఈ వాల్యుయేషన్స్ అంటే పీఈతో అంటే 36-37 పీఈ అనేది ఫార్మాకి ఎక్కువే అండి. ఫార్మా పీఈ చూసుకుంటే మనకి యావరేజ్ పీఈ 20-24 ఉంటుంది, బట్ దానికన్నా దగ్గర 40కి వచ్చేసింది అనమాట లారస్ ల్యాబ్, బట్ గ్రోత్ ఉంది. అయితే మన ఇండియన్ మార్కెట్స్ మాత్రం హిస్టారిక్ అంటే లైఫ్లో మా ఇండియన్ హిస్టరీలోనే ఇంత హై పీఈ దగ్గర మన ఇండియన్ మార్కెట్స్ ట్రేడ్ కావట్లేదండి. ఫార్వర్డ్ ఎర్నింగ్స్ తీసుకున్నా కూడా మనకి, ఎందుకంటే ఇప్పుడు ఫార్వర్డ్ ఎర్నింగ్స్ తీసుకోవడం అనేది ఎట్లుంటుందంటే మన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎకానమీ స్ట్రాంగ్ బౌన్స్ అయినా కూడా అంటే కొన్ని సెక్టర్లో మనకి బౌన్స్ కనపడుతుంది. అన్ని సెక్టర్లు పాజిటివ్గా ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ బౌన్స్ అయింది, మిగతా సెక్టార్లు హోటల్ ఇండస్ట్రీ కానివ్వండి, తర్వాత అదర్ సెక్టార్స్ ఏవియేషన్ కానివ్వండి చాలా స్ట్రాంగ్గా బౌన్స్ కాకపోవచ్చు. ఈ బౌన్స్ కావాలి అంటే అట్లీస్ట్ ఒక 1.5-2 years పడుతుంది. నెక్స్ట్ ఇయర్ మనకి ఎంత తక్కువ వేసుకున్నాం అంటే 4-5% కన్నా మనం జీడిపి గ్రోత్ అనేది నెక్స్ట్ ఇయర్ మొత్తం కూడా ఉండకపోవచ్చు అండి. దాంతో దాంతో చూసుకుంటే ఇది చాలా ఎక్కువ హై పీఈ అనమాట. చాలా ఎక్కువ పీఈతో మన ఇండియన్ మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. అంటే హై పీఈ అంటే మార్కెట్కి కొంచెం వాల్యుయేషన్స్ బాగా ఎక్కువ అని అనుకోవాలి. ఈవెన్ ఇండియన్ మార్కెట్స్ అనే కాదండి, గ్లోబల్గా కూడా అదే విధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డో జోన్స్ కానీ గమనిస్తే ప్రస్తుతానికి 28 పీఏతో ట్రేడ్ అవుతుంది నిన్నటికి. ఇదే లాస్ట్ ఇయర్ ఇదే డేట్కి డో జోన్స్ పీఈ 18 పీఈ అనమాట. అక్కడ అది ఎక్స్పెన్సివే. తర్వాత నాస్డాక్ అయితే ఇంకా ఎక్స్పెన్సివ్. నాస్డాక్ పీఈ 36 పీఈ, లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నాస్డాక్ పీఈ 24 పీఈ. తర్వాత జపాన్ కానీ గమనిస్తే ఇది జపాన్ ప్రస్తుతానికి 39 పీఈతో ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా జర్మనీ కానీ గమనిస్తే ఇది కూడా 39 పీఏతో ట్రేడ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్పెన్సివ్ స్టాక్స్. ఇంకా చెప్పాలంటే జపాన్ జీడిపి అయితే ఈవెన్ 1% కూడా లేదండి. జర్మనీ జీడిపి కూడా మనకి 1.5 అట్లా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా అటు జీడిపి తక్కువ ఉంది, అటేమో పీఈస్ మాత్రం చాలా ఎక్కువ. అయినా కూడా అన్ని మార్కెట్స్ పెరుగుతున్నాయి. ఇదంతా కూడా ఏంటంటే
లిక్విడిటీ కారణంగా మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాము. లిక్విడిటీ అనేది మార్కెట్లోకి వస్తుంది, దాని కారణంగా పెరుగుతున్నాయి. లిక్విడిటీ వచ్చినంత కాలం మార్కెట్ స్ట్రాంగ్ ఉంటాయి. వన్స్ లిక్విడిటీ డ్రై అయితే ఆబ్వియస్గా మనకి మార్కెట్స్ కొంచెం కరెక్షన్ రావడానికి అవకాశాలు ఉంటాయండి. ఇది నిఫ్టీ పిఈ గురించి. మీరు అన్నది కరెక్టే అండి. వాల్యుయేషన్స్ పరంగా చాలా ఎక్స్పెన్సివ్. అందుకే మనం పదే చెప్తుంటాము, స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్లో ఉండండి. ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. అదే మీరు స్పెక్యులేటివ్ స్టాక్స్లో ఉన్నారనుకోండి. స్పెక్యులేటివ్ స్టాక్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా, BHEL ఇటువంటి స్టాక్స్లో ఎవరైనా ఉంటే రాంగ్ ఎంట్రీ, అంటే ఎంట్రీ కావడం ఎగ్జిట్ కావడం చాలా క్విక్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ BHEL చూసుకుందాము. BHEL 20 రూపీస్ నుంచి 40 రూపీస్కి బాగా తక్కువ టైంలో పెరిగిందండి. మళ్ళీ 40 రూపీస్ నుంచి 28 రూపీస్కి వచ్చేసింది. అంటే 40 రూపీస్ దగ్గర ఎవరైనా ఎంట్రీ తీసుకుంటే వాళ్ళకి ఈరోజు 50% నష్టపోయినట్టు అనమాట. కాబట్టి ఈ విధంగా అంటే మన ఎంట్రీ ఎగ్జిట్ అనేది చాలా కరెక్ట్గా ఉంటేనే స్పెక్యులేషన్ స్టాక్స్లోకి వెళ్ళాలి. నేనైతే సజెస్ట్ చేయను. అది ట్రేడింగ్ పరంగా. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎవరు కూడా ఇటువంటి స్టాక్స్లోకి వెళ్ళకూడదండి. అటు BHEL కానివ్వండి, చాలామంది ఐడియా గురించి అడుగుతున్నారు, వోడాఫోన్ ఐడియా. ఇవన్నీ ఏంటంటే భవిష్యత్తులో వోడాఫోన్ ఐడియా ఏదో జరిగిపోతుంది ఏదని అది మనకి రిస్క్ ఎక్కువ ఉంటుంది అటువంటి స్టాక్స్లో వెళ్తే. ఓకే, అన్నీ బాగుండి వోడాఫోన్ మంచి ఇంతకు ముందులాగే మళ్ళీ బాగా పైకి వెళ్తే మంచిదే. కానీ ఏంటంటే అవన్నీ కావాలంటే ఇఫ్ అండ్ బట్స్ చాలా ఉన్నాయి. సో అటువంటి స్టాక్స్ కన్నా మనం గతంలో చాలా స్టాక్స్ మనం సజెస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కోరమండల్ ఇంటర్నేషనల్ ఉంది, ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ. అటువంటి స్టాక్స్లో మీరు కొంచెం హై ప్రైస్లో కొన్నా కూడా భయం లేదు. అదేవిధంగా నిన్న HDFC లైఫ్ గురించి మనం చెప్పాము. HDFC లైఫ్ కొంచెం ఎక్స్పెన్సివ్ స్టాకే అయినా కూడా గ్రోత్ అనేది నెక్స్ట్ 2-3 ఏళ్ళు దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా ఇన్సూరెన్స్ కంపెనీస్కి బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంటుందండి. సో దాని గురించి అది సజెస్ట్ చేసాం. అయితే దాన్ని ఈ రోజుకి కొనమని కాదు, ఒకే ప్రైస్లో కాకుండా చిన్నగా పడుతున్నప్పుడు కొంచెం అక్యుములేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఇటువంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి రేపు మార్కెట్ కరెక్ట్ అయినా కూడా ఏం కాదు. అదేవిధంగా ఫార్మాని కూడా మనం గతంలో చెప్పాము. ఇప్పుడు కూడా నెక్స్ట్ ఒక 1 year కోసం ఫార్మా స్టాక్స్ బాగా కరెక్ట్ అయితే వాటిలో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. హై రిస్క్ ఉన్న స్టాక్స్ జోలికి వెళ్ళొద్దండి మరి ముఖ్యంగా ఇటువంటి టైంలో. తర్వాత స్పెక్యులేటివ్ స్టాక్స్కి మరి ముఖ్యంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో స్పెక్యులేటివ్ స్టాక్స్ జోలికి అయితే వెళ్ళొద్దు. ఇది ఓవరాల్గా ఎక్స్పెన్సివ్ స్టాక్స్ గురించి, అంటే ఎక్స్పెన్సివ్ PE గురించి అనమాట. తర్వాత మనకి రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్స్లో స్టాక్స్ గురించి, ఆరతి డ్రగ్స్ గురించి తీసుకుందాం. చాలామంది స్టాక్ గురించి అడుగుతున్నారు. ఎందుకంటే ఇది 150-200 రూపీస్ మామూలుగా ప్రైస్లో ఉండేది. ఇది మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ అండి. ఆరతి ఇండస్ట్రీస్ కానీ గమనిస్తే ఇది APISలో ఉన్నారు, స్పెషాలిటీ కెమికల్స్లో ఉన్నారు, తర్వాత ఇంటర్మీడియట్స్లో ఉన్నారు. అంటే స్పెషాలిటీ కెమికల్స్ అంటే ఇది మామూలు కెమికల్ కంపెనీస్ అవి కాదండి. ఇదేంటంటే ఫార్మాకి చెందిన కెమికల్స్ తయారు చేస్తారనమాట. తర్వాత ఫార్మా ఇంటర్మీడియట్స్ ఉన్నారు, దాంట్లో ఉన్నారు. వీళ్ళు ఉన్న బిజినెస్ అంతా కూడా చాలా మంచి భవిష్యత్తు ఉంది. ప్లస్ రీసెంట్గా ఏదైతే ఈ APS కంపెనీస్కి చాలా స్ట్రాంగ్ బౌన్స్ అయ్యాయి. అంటే మన ఇండియన్ మార్కెట్లో ఈ విధంగా స్టాక్స్ బాగా పెరిగాయండి. ప్రధానంగా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అంటే ఇంపోర్ట్స్ చేసుకోవడం తగ్గించి లోకల్ కంపెనీస్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశం, ఇవన్నీ కూడా ఈ APS కంపెనీస్కి మంచి లాభాలు తీసుకొస్తున్నాయి. అందులో భాగంగా ఈ స్టాక్ కూడా బాగా పెరిగిందండి. 200 రూపీస్ నుంచి ఈరోజు 1000 రూపీస్ పైకి వచ్చింది. తర్వాత 3:1 బోనస్ కూడా ఉంది. ఆల్రెడీ ఎవరైనా కొని ఉంటే హోల్డ్ చేసుకోండి. అయితే ఇది కూడా ఇంతకుముందే అనుకున్నట్టు ఎక్స్పెన్సివ్ స్టాక్, వాల్యుయేషన్స్ పరంగా 40+ PEతో ట్రేడ్ అవుతుంది. అది గమనించాలి. అట్ ద సేమ్ టైం గ్రోత్ కూడా చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉందండి. కాబట్టి ట్రేడింగ్ పరంగా చెప్పను, కానీ ఇన్వెస్ట్మెంట్కి ఆల్రెడీ ఎవరైనా ఉంటే హోల్డ్ చేయండి. కొంచెం ప్రాఫిట్ అట్లీస్ట్ ఒక 50% పెరుగుతున్నప్పుడే 50% అట్లా ప్రాఫిట్ బుక్ చేసుకొని రిమైనింగ్ 50%ని హోల్డ్ చేయమని చెప్తాను. ఇది ఆరతి డ్రగ్స్ గురించి. తర్వాత ఇంకొకరు వాలియంట్ ఆర్గానిక్స్ గురించి అడుగుతున్నారు, పదే అడుగుతున్నారండి. ఈ స్టాక్ గురించి నాకు ఫండమెంటల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదంటే, నాకు తెలియదు ఈ స్టాక్ గురించి. కాబట్టి వాలియంట్ ఆర్గానిక్స్ గురించి నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను. ఇది వాలియంట్ ఆర్గానిక్స్ గురించి. తర్వాత ఒక చిన్న 1-2 minutesలో క్లోజ్ చేద్దామండి. కంటైనర్ కార్పొరేషన్ గురించి అడుగుతున్నారు ఒకరు పదే. నేను ఈ స్టాక్ని అయితే సజెస్ట్ చేయను. ఇప్పుడే నేను చెప్పానండి, ఒక ఇన్వెస్ట్మెంట్కి మంచి సెక్టర్ని సెలెక్ట్ చేసుకోండి, క్వాలిటీ స్టాక్స్లో ఉండండి. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ కంటైనర్ కార్పొరేషన్ అయితే ఇన్వెస్ట్మెంట్కి నేనైతే సజెస్ట్ చేయను, అవాయిడ్ చేయమని చెప్తాను. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. ఇక చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఏమైనా చూస్తే యూట్యూబ్ ప్రాఫిట్ మాస్టర్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. దీంతోపాటు నెక్స్ట్ వీకెండ్ నుంచి మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వెబినార్స్ ఉన్నాయండి. మొత్తం 4 వెబినార్స్ ఉంటాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బేసిక్స్ నుంచి మనం స్ట్రాటజీస్ వరకు ఈ వెబినార్లో మనం చెప్తాము. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద మనకి మెసేజ్ బాక్స్ ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మెసేజ్ బాక్స్లో ఉంటాయి. కాబట్టి
కింద మెసేజ్ బాక్స్ అని క్లిక్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.